తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి జాతిపిత కేసీఆర్పై ఇంకొకసారి జాతిపిత అని రాయకుర్రి. జాతిపిత అని ఇంకోసారి ఇతరులను దిచ్చిపించే ప్రయత్నం చేయకుర్రి. మొన్న ఒక మంచి మాట అన్నారు కంచె ఐలయ్య యాదవ్ గారు. తెలంగాణకు జాతిపిత గద్దర్ గారే అని. 100కు 100% తెలంగాణకు జాతిపిత గద్దర్ గారే. గద్దర్ గారినన్నా ఇబ్బంది లేదు, జయశంకర్ గారినన్నా ఇబ్బంది లేదు, బాపు లక్ష్మణ్ గారినన్నా ఇబ్బంది లేదు. కాకపోతే తెలంగాణకు ఒక విప్లవ చైతన్యాన్ని, ఊహించని విప్లవ చైతన్యం కలిగించింది గద్దర్ గారే. ఒక గొప్ప ఫిలాసఫర్, ఒక గొప్ప ఫైటర్, ఒక గొప్ప విప్లవవాది. కాబట్టి గద్దర్ గారికి ఆ స్థానం ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. గద్దర్ గారిని జాతిపిత అనడంలో కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కేసీఆర్ గారిని ఇంకొకసారి జాతిపిత అనకుర్రి, రాజకీయ పిత అనుర్రి బాగుంది, లేదా బీఆర్ఎస్ పిత అనుర్రి బాగుంది. అంతేగాని జాతికి మొత్తం తెలంగాణ కంటగట్టాలని చూడకుర్రి. కేసీఆర్ గారి పోరాటము 2001 నుండి 2014 వరకు ఎవరు కాదనరు. కానీ గద్దర్ గారి పోరాటం ఎక్కడి నుండి ఉన్నదో, ఎన్ని ఏళ్ల కింది నుండి ఉన్నదో ఒకసారి చదువుకోరు. గద్దర్ గారి వల్ల సమాజంలో ఎంత విప్లవం వచ్చింది అనేది ఒకసారి చూడుర్రి. 14 సంవత్సరాల కేసీఆర్ గారి పోరాటానికే జాతిపిత అంటే గద్దర్ గారు ఎన్ని చేసిండ్లు ఏంది? ఒక్క బుల్లెట్ దిగిన గాంధీ గారినే మన దేశపిత అంటే 3 బుల్లెట్లు దిగినాయి. గద్దర్ గారికి 3 బుల్లెట్లు దిగినాయి. ఆ 3 బుల్లెట్లు ఆయన చచ్చిపోయే వరకు బాడీలోనే ఉన్నాయి. మరి ఆయన ఎట్లా కావాలి? ఆయనని ఇంకేమనాలి? 100కు 100% తెలంగాణకు జాతిపిత అర్హత ఉన్నోడు గద్దర్ గారు. కాబట్టి మీరు ఇట్లాంటి రోత మాటలు రాసుకొచ్చి మా నోటికి రోత మాటలు వచ్చే ప్రయత్నం అవకాశం ఇవ్వకుర్రి మీరు. ఇది చదువుడే వేస్ట్ మళ్ళీ.